హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్స్ చాప్టర్స్ వైజ్గా చక్కగా ఇవ్వడం జరిగింది. సో వీలైనంత వరకు మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చూడమని రిఫర్ చేయండి. ఓకే, ఈరోజు మనం 1.3 అభ్యాసం మ్యాథ్స్లో 7వ తరగతిలో 1.3 అభ్యాసం అనేది డిస్కస్ చేస్తున్నాం. చూడండి, క్రింది ఏ, బి మరియు సి విలువలకు ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి ప్లస్ ఏ డివైడెడ్ బై సిలను సరి చూడండి. ఆల్రెడీ చెప్పామండి, సరి చూడడం అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చూడడం. అయితే వీడు ఏమంటాడంటే అవ్వాలని అట్లా అవ్వకూడదు అంటున్నాడు. ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యేలా చూడండి అంటున్నాడు. చూద్దాం, చెక్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ఒక్క లెక్క మాత్రం రాస్తాను, రెండో లెక్క మీరు చేయండి. 12 డివైడెడ్ బై బి ప్లస్ సి. బి ఏమవుతుంది, -4 ప్లస్ 2, ఇది ఎల్హెచ్ఎస్. ఓకే, 12 డివైడెడ్ బై -4కి +2ను కూడితే రెండు సైన్లు వేరున్నప్పుడు కూడాలంటే ఏం చేయాలి, పెద్దాన్ని నుండి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దాన్ని సైన్ పెట్టాలి. 4లో 2 మైనస్ చేస్తే 2, -2 12ని 2తో భాగించాలండి. ఇది కాన్సెప్ట్. 12ని 2తో భాగిస్తే చూడండి, భాగించేటప్పుడైనా ఒకదానికి ప్లస్ మరొక దానికి మైనస్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ మైనస్ అయిపోద్ది. ఆన్సర్ ముందు మైనస్ రాసేసుకోండి. 12లో 6 సార్లు ఆన్సర్ అయింది. -6 ఎంత వచ్చిందండి, -6 వచ్చింది. ఎల్హెచ్ఎస్ -6, మరి ఆర్హెచ్ఎస్ ఎంత వస్తుందో చూద్దాం. ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం రాద్దాం. 12 డివైడెడ్ బై 2, ఓకే, -4 ప్లస్ 12 డివైడెడ్ బై 2 అండి, +2. అంటే వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్లో నేను రాస్తున్నాను. ఇక్కడ 12 డివైడెడ్ బై -4, -4తో 12ని భాగించాము. ఇప్పుడే చెప్పాను, భాగిస్తే ఒకదానికి మైనస్ ఉన్నా మైనస్ అయిపోద్ది ఆన్సర్. -4 12లో 3 సార్లు పోద్ది, +2 12లో 6 సార్లు పోద్ది, +6 -3 ఎంత వచ్చింది, మొత్తం మీద ఇక్కడ మీకు 3 అనేది వచ్చింది. ఇందాకేమో -6 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ విధంగా చెయ్యండి అని చెప్తున్నాడు. ఆ విధంగానే వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు బి బిట్ ఆన్సర్ చెక్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం అవ్వకూడదు. ఓకేనా, ఎల్హెచ్ఎస్తో ఆర్హెచ్ఎస్ బి సమానం అవ్వకూడదు, అదే కాన్సెప్ట్. తర్వాత చూడండి, ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు -3 అన్నట్లు 5 పూర్ణ సంఖ్యల జతలను రాయండి. ఏ బి రాయండి. ఉదాహరణ ఇచ్చాడు 6 -2 అని, ఎందుకంటే 6 డివైడెడ్ బై -2 ఈజ్ ఈక్వల్ టు -3. ఇందాక అట్లాగే డివైడెడ్ బై ఇచ్చాడు. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ఇది ఇక్కడ రాసేట్టుగా ఈ నెంబర్లు చూడండి సరదాగా. మీరు ఇష్టం వచ్చిన నెంబర్ రాయొచ్చండి. ఆన్సర్కి మైనస్ రావాలంటే లవంలో కానీ హారంలో కానీ ఒకదానికి మాత్రమే మైనస్ ఉండాలి. ఓకేనా, సింపుల్ లాజిక్. కిందే ఉండాలా పైన ఉండాలనేది మీకు ఏమీ డౌట్ లేదు. 9 డివైడెడ్ బై 3 ఇదిగో మైనస్. రెండింటికి మైనస్ ఉంటే కొట్టుకుపోతాయండి. రెండింటికి మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఒకదానికి మాత్రం మైనస్ పెట్టండి. 3 ఎక్కం 9లో 3 సార్లు పోద్ది, ఆన్సర్ -3. ఓకేనా, ఇగో ఈ -3 వచ్చింది. ఇప్పుడు నీకు డౌట్, సార్ ఎక్కడ -3 -9/3 చేస్తే వచ్చిద్దా? ఎస్ వచ్చింది. -3 ఎక్కడైనా -3 వచ్చింది. అర్థమైందా? ఈ విధంగా ఆన్సర్స్ అనేవి చేయాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, మరొకటి 12ని -4తో భాగించిన, 27ని -9తో భాగించిన. అప్పుడు నీకు డౌట్ రావాలి, సార్ -27ని నేను 9తో భాగిస్తే -3 వచ్చింది, హ్యాపీగా వచ్చింది. 9 3 సార్లు పోద్ది. లవానికి కానీ హారానికి కానీ ఒకదానికే ఉంటే వస్తుంది. ఇప్పుడు నీకు డౌట్, -27/-9 ఉంటే వస్తుందా? రాదు. ఎందుకంటే ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఆన్సర్ అయితే నీకు 3 వచ్చింది. నాకు కావాల్సినంత 3 కాదు, అలా 3 వస్తే రాంగు. ఏం రావాలి, ఆన్సర్ అనేది అలా రాకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, 3వ ప్రశ్న. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు సెంటీగ్రేడ్ అని గుర్తించబడింది. 12ంటికి 10 డిగ్రీలు ఉందంట. ప్రతి గంటకు 2 డిగ్రీలు చొప్పున తగ్గుతుంది. అంటే 11ంటికి 8 డిగ్రీలు, 10ంటికి 6 డిగ్రీలు, గంటలు తగ్గట్లేదుగా, చెప్తా చూడండి. 12 గంటలకే 10 డిగ్రీలు, 1 గంటకే 8, 2ంటికి 6, 3ంటికి 4, 4ంటికి 2, 5ంటికి 0 డిగ్రీలు, అలా వెళ్ళిపోతుంది. ఎక్కడి వరకు అన్నారు? 0 డిగ్రీలు ఎన్నింటికి వచ్చిద్ది అన్నారు. 0 డిగ్రీలు ఎన్నింటికి వచ్చింది అంటే ఎన్నింటికి వచ్చింది? 5ంటికి. 5ంటికంటే 5 PM, సాయంత్రం 5 కదా, 5 PM. అక్కడ 5 AM కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి మీరు. 0 డిగ్రీలు అయితే 5ంటికి వచ్చిందండి. ఈడేమంటాడంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా, 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీలు తక్కువ అంటే -8 రావాలి. 0 కంటే 8 తక్కువ అంటే -8 రావాలి. 5ంటికి 0 కదా,
6కి చూడండి, 6కి -2, 2 డిగ్రీలు తగ్గింది. 7కి -4, 2 డిగ్రీలు తగ్గుతూ ఉండటం అంటే టెంపరేచర్ తగ్గడం అంటే మైనస్లో విలువ పెరగడం. 8కి -6, 9కి -8, రాత్రి 9కి 9 PM -8. ఇంకేమన్నా అడిగాడా? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండదు? సరదాగా రాసేయండి. 9 కదా. 10కి -10, 11కి -12, 12కి -14, రాత్రి 12కి -14 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 9కి -8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇదేనండి ప్రశ్నకు ఆన్సర్ అక్కడ. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు వచ్చాయి మరియు ప్రతి తప్పుకి -2 మార్కులు తీసేస్తున్నారు. ఓకే, రైట్ అయితే 3 మార్కులు ఇస్తారు, తప్పు అయితే 2 మార్కులు తీసేస్తారు. రాధిక మార్కుల గురించి మాట్లాడదాం. రాధికకి 20 మార్కులు వచ్చినాయి, 12 సరైన సమాధానాలు రాసింది. 12 రైట్ ఆన్సర్స్ రాస్తే 12 మూళ్ళు ఎన్ని రావాలి? 36 రావాలి. కానీ ఆ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 20 మార్కులు వచ్చినాయి. అంటే తప్పులు రాసిందనే అర్థం. ఎన్ని తప్పులు రాసింది అంటే 16 మార్కులు తప్పుల వల్ల పోయినాయి. 16 మార్కులు తప్పుల వల్ల పోయినాయి. ఎన్ని తప్పులు రాసిందో చూద్దాం. ఒక్కొక్క తప్పుకి 2 మార్కులు పోతాయి కాబట్టి 16/2 -2 వేయాలి. ఇక్కడ లవానికి కానీ హారానికి కానీ ఒకదానికే మైనస్ ఉంటే ఆన్సర్ మైనస్ వచ్చింది. 2 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో -8 అనేది మనకు రావాల్సిన ఆన్సర్. -8 అనేది మనకు రావాల్సిన ఆన్సర్గా ఉంది. అయితే ఇక్కడ మనకి మైనస్ అనేది ఏంటి? ఇక్కడ తప్పు సమాధానాలు 8 అని అర్థం. అర్థమైందా? తప్పు సమాధానాలు 8 అంతే. మైనస్ అంటే అది విలువే. సమాధానాలు ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అంటే 8 ప్రశ్నలు తప్పు రాసింది కాబట్టి మైనస్ వచ్చింది అంతే. మనకు అక్కడ ఆన్సర్ దాన్ని కన్సిడర్ చేయొద్దు. 8 తప్పులు రాసింది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అదే ఒకవేళ మనం ఇంకలా చేయొచ్చు. 16 మార్కులు తక్కువ, తప్పులు 16 అయినాయి. మనం తీసుకునేటప్పుడే -16 తీసుకున్నాం అనుకో, బై -2 కట్ చేస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి. 2 అది 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఆ విధంగా చేసినా ఓకే. ఏ విధంగా చేసినా మనకు ఆన్సర్ వచ్చిందండి. మోహిని చూడండి. మోహినికి -5 మార్కులు వచ్చినాయంట. ఓకే, 7 సరైన సమాధానాలు రాసింది. అంటే 7 14 రావాలి. 14కి -5కి డిఫరెన్స్. ఇగో ఇలాంటప్పుడు చాలామంది తప్పులు పెట్టేస్తుంటారు. 14కి -5కి డిఫరెన్స్ అంటే అలాగో చెప్తాను. డిఫరెన్స్ అంటే -14 0 కంటే 14 స్టెప్పులు 14 ఎక్కువ, -5. ఇప్పుడు అలా చెప్తే చూడండి. డిఫరెన్స్ భేదం రాయాలంటే 14కి -5కి భేదం అన్నప్పుడు చూడండి, మైనస్ పెట్టాలి, తీసివేయాలి. అంతే కదా? భేదం అన్నప్పుడు మీరు తీసివేస్తూ ఉంటారు కదా. అయితే -5ని తీసేయాలి. ఇక్కడ పాయింట్ అర్థమైందా? 5ని తీసేయకూడదు, -5ని తీసేయాలి. కాబట్టి మైనస్ ఏమైపోద్ది అంటే ప్లస్ అయింది. 14కి 5కి తేడా ఎంత అంటే 19 తేడా. పాయింట్ అర్థమైందండి? 14కి 5కి మొత్తం మీద ఆమెకు తేడా ఎంత అంటే 19. అయితే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్స్ చాప్టర్స్ వైజ్గా చక్కగా ఇవ్వడం జరిగింది. సో వీలైనంత వరకు మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చూడమని రిఫర్ చేయండి. ఓకే, ఈరోజు మనం 1.3 అభ్యాసం మ్యాథ్స్లో 7వ తరగతిలో 1.3 అభ్యాసం అనేది డిస్కస్ చేస్తున్నాం. చూడండి. క్రింది A, B మరియు C విలువలకు A డివైడెడ్ బై B ప్లస్ C ఈజ్ నాట్ ఈక్వల్ టు A డివైడెడ్ బై B ప్లస్ A డివైడెడ్ బై Cలను సరి చూడండి. ఆల్రెడీ చెప్పామండి, సరి చూడడం అంటే LHS RHS చూడడం. అయితే వీడు ఏమంటాడంటే అవ్వాలని అట్లా అవ్వకూడదు అంటున్నాడు. LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అయ్యేలా చూడండి అంటున్నాడు. చూద్దాం, చెక్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ ఒక్క లెక్క మాత్రం రాస్తాను, 2వ లెక్క మీరు చేయండి. 12 డివైడెడ్ బై B ప్లస్ C. B ఏమవుతుంది? -4 ప్లస్ 2. ఇది LHS. ఓకే, 12 డివైడెడ్ బై -4కి +2ను కూడితే 2 సైన్లు వేరున్నప్పుడు కూడాలంటే ఏం చేయాలి? పెద్దదాని నుండి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాని సైన్ పెట్టాలి. 4లో 2 మైనస్ చేస్తే 2. -2 12ని 2తో భాగించాలండి. ఇది కాన్సెప్ట్. 12ని 2తో భాగిస్తే చూడండి, భాగించేటప్పుడైనా ఒకదానికి ప్లస్ మరొక దానికి మైనస్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ మైనస్ అయిపోద్ది. ఆన్సర్ ముందు మైనస్ రాసేసుకోండి. 12లో 6 సార్లు క్యాన్సిల్ అయింది. -6 ఎంత వచ్చిందండి? -6 వచ్చింది. LHS -6. మరి RHS ఎంత వస్తుందో చూద్దాం. ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం రాద్దాం. 12 డివైడెడ్ బై 2 ఓకే -4
ప్లస్ 12 డివైడెడ్ బై 2 అండి, ప్లస్ 2 అంటే వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్లో నేను రాస్తున్నాను. ఇక్కడ 12 డివైడెడ్ బై -4, -4తో 12ని భాగించాము, ఇప్పుడే చెప్పాను. భాగిస్తే ఒకదానికి మైనస్ ఉన్నా మైనస్ అయిపోద్ది ఆన్సర్. -4 12లో 3 సార్లు పోద్ది, ప్లస్ 2 12లో 6 సార్లు పోద్ది, +6 -3 ఎంత వచ్చింది? మొత్తం మీద ఇక్కడ మీకు 3 అనేది వచ్చింది. ఇందాకేమో -6 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. సో LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. ఈ విధంగా చెయ్యండి అని చెప్తున్నాడు. ఆ విధంగానే వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు బీ బిట్ ఆన్సర్ చెక్ చేయండి. LHS RHS సమానం అవ్వకూడదు. ఓకేనా? LHS RHS సమానం అవ్వకూడదు, అదే కాన్సెప్ట్. తర్వాత చూడండి, A డివైడెడ్ బై B ఈక్వల్ టు -3 అన్నట్లు 5 పూర్ణ సంఖ్యల జతలను రాయండి. AB రాయండి. ఉదాహరణ ఇచ్చాడు 6 -2 అని, ఎందుకంటే 6 డివైడెడ్ బై -2 ఈజ్ ఈక్వల్ టు -3. ఇందాక అట్లా డివైడెడ్ బై ఇచ్చాడు. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ఇది ఇక్కడ రాసేట్టుగా ఈ నెంబర్లు చూడండి సరదాగా. మీరు ఇష్టం వచ్చిన నెంబర్ రాయొచ్చండి. ఆన్సర్కి మైనస్ రావాలంటే లవంలో కానీ హారంలో కానీ ఒకదానికి మాత్రమే మైనస్ ఉండాలి. ఓకేనా? సింపుల్ లాజిక్. కిందే ఉండాలా పైన ఉండాలనేది మీకు ఏమీ డౌట్ లేదు. 9 డివైడెడ్ బై 3 ఇదిగో మైనస్. రెండింటికి మైనస్ ఉంటే కొట్టుకుపోతాయండి. రెండింటికి మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఒకదానికి మాత్రం మైనస్ పెట్టండి. 3 ఎక్కం 9లో 3 సార్లు పోతాయి, ఆన్సర్ -3. ఓకేనా? ఇగో ఈ -3 వచ్చినాయి. ఇప్పుడు నీకు డౌట్, సార్ ఎక్కడ -3 -9/3 చేస్తే వచ్చిద్దా? ఎస్ వచ్చింది. -3 ఎక్కడైనా -3 వచ్చింది. అర్థమైందా? ఈ విధంగా ఆన్సర్స్ అనేవి చేయాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి. మరొకటి 12ని -4తో భాగించిన, 27ని -9తో భాగించిన. అప్పుడు నీకు డౌట్ రావాలి, సార్ -27ని నేను 9తో భాగిస్తే -3 వచ్చింది, హ్యాపీగా వచ్చింది. 9 3 సార్లు పోద్ది. లవానికి కానీ హారానికి కానీ ఒకదానికే ఉంటే వస్తుంది. ఇప్పుడు నీకు డౌట్, -27 బై -9 ఉంటే వస్తుందా? రాదు. ఎందుకంటే ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఆన్సర్ అయితే నీకు 3 వచ్చింది. నాకు కావాల్సిన ఎంత? 3 కాదు. అలా 3 వస్తే రాంగు. ఏం రావాలి? ఆన్సర్ అనేది అలా రాకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి. మూడో ప్రశ్న, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు సెంటీగ్రేడ్ అని గుర్తించబడింది. 12ంటికి 10 డిగ్రీలు ఉందంట. ప్రతి గంటకు 2 డిగ్రీలు చొప్పున తగ్గుతుంది. అంటే 11ంటికి 8 డిగ్రీలు, 10ంటికి 6 డిగ్రీలు, గంటలు తగ్గట్లేదుగా, చెప్తా చూడండి. 12 గంటలకే 10 డిగ్రీలు, 1 గంటకే 8, 2ంటికి 6, 3ంటికి 4, 4ంటికి 2, 5ంటికి 0 డిగ్రీలు అలా వెళ్ళిపోతుంది. ఎక్కడి వరకు అన్నారు? 0 డిగ్రీలు ఎన్నింటికి వచ్చిద్ది అన్నారు. 0 డిగ్రీలు ఎన్నింటికి వచ్చింది అంటే ఎన్నింటికి వచ్చింది? 5ంటికి. 5ంటికంటే 5 PM, సాయంత్రం 5 కదా, 5 PM. అక్కడ 5 AM కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి మీరు. 0 డిగ్రీలు అయితే 5ంటికి వచ్చిందండి. ఈడేమంటాడంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా, 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీలు తక్కువ అంటే -8 రావాలి. 0 కంటే 8 తక్కువ అంటే -8 రావాలి. 5ంటికి 0 కదా, 6ంటికి చూడండి, 6ంటికి -2, 2 డిగ్రీలు తగ్గింది. 7ంటికి -4, 2 డిగ్రీలు తగ్గుతూ ఉండటం అంటే టెంపరేచర్ తగ్గడం అంటే మైనస్లో వెలుగు పెరగడం. 8ంటికి -6, 9ంటికి -8, రాత్రి 9ంటికి 9 PMకి -8. ఇంకేమన్నా అడిగాడా? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండదు? సరదాగా రాసేయండి. 9 కదా, 10ంటికి -10, 11ంటికి -12, 12ంటికి -14, రాత్రి 12ంటికి -14 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 9ంటికి -8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇదేనండి ప్రశ్నకు ఆన్సర్ అక్కడ. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న, ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు వచ్చాయి మరియు ప్రతి తప్పుకి -2 మార్కులు తీసేస్తున్నారు. ఓకే, రైట్ అయితే 3 మార్కులు ఇస్తారు, తప్పు అయితే 2 మార్కులు తీసేస్తారు. రాధిక మార్కుల గురించి మాట్లాడదాం. రాధికకి 20 మార్కులు వచ్చినాయి. 12 సరైన సమాధానాలు రాసింది. 12 రైట్ ఆన్సర్స్ రాస్తే 12 మూళ్ళు ఎన్ని రావాలి? 36 రావాలి. కానీ ఆ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 20 మార్కులు వచ్చినాయి. అంటే తప్పులు రాసిందనే అర్థం. ఎన్ని తప్పులు రాసింది అంటే 16 మార్కులు తప్పుల వల్ల పోయినాయి. 16 మార్కులు తప్పుల వల్ల పోయినాయి. ఎన్ని తప్పులు రాసిందో చూద్దాం. ఒక్కొక్క తప్పుకి 2 మార్కులు పోతాయి కాబట్టి 16/2 -2 వేయాలి. ఇక్కడ లవానికి కానీ హారానికి కానీ ఒకదానికే మైనస్ ఉంటే ఆన్సర్ మైనస్ వచ్చింది. 2 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో -8 అనేది మనకు రావాల్సిన ఆన్సర్. -8 అనేది మనకు రావాల్సిన ఆన్సర్గా ఉంది. అయితే ఇక్కడ మనకి మైనస్ అనేది ఏంటి? ఇక్కడ తప్పు సమాధానాలు 8 అని అర్థం. అర్థమైందా? తప్పు సమాధానాలు 8 అంతే. మైనస్ అంటే అది విలువే. సమాధానాలు ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అంటే
8 ప్రశ్నలు తప్పు రాసింది కాబట్టి మైనస్ వచ్చింది అంతే మనకు అక్కడ ఆన్సర్. దాన్ని కన్సిడర్ చేయొద్దు. 8 తప్పులు రాసింది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అదే ఒకవేళ మనం ఇంకా అలా చేయొచ్చు. 16 మార్కులు తక్కువ, తప్పులు 16 అయినాయి. రోమన్ నెంబర్ 2 చూడండి. మోహిని -5 మార్కులు పొందింది. ఎన్ని మార్కులు? -5 వచ్చినాయి. 7 సరైన సమాధానాలు, 7 3 21, 21 మార్కులు వచ్చినాయి. 21కి -5కి డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ అంటే ఏంటి? భేదమేగా. 21లో నుంచి -5ని మైనస్ చేయాలి, అంతేగాని 21లో నుంచి 5ని మైనస్ చేయకూడదు. 21లో నుంచి -5ని మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ అని రాసుకోవాలి. ఎప్పుడైనా మైనస్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 5. 5కి 1 కలిపితే 6, 5కి 2 కలిపి 21కి 5 కలిపితే మొత్తం మీద 26 అండి. సో 26 అనేది డిఫరెన్స్. ఈ 26లో ఏమున్నట్టు? ఇప్పుడు తప్పు సమాధానాలు ఉన్నట్టు. ఇవన్నీ 26 మార్కులు పోయినాయి. నువ్వు పోయినాయి అంటే ముందే -26 తీసేసుకో సరిపోద్ది. -26/-2, 26 రైట్లో 21, ఇది పాజిటివ్లో తీసుకో. రాంగ్లు 26 మార్కులు, రాంగ్లు 26 మార్కులు కాబట్టి -26 తీసుకున్నా ప్రాబ్లం లేదు, తీసుకున్నాక మైనస్ పెట్టినా ప్రాబ్లం లేదు. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2 13 2 26. ఈ విధంగా ఆన్సర్ అనేది చేసుకోవాలి. 13 బిట్లు రాంగ్ అయినాయి. 5వ ప్రశ్న చూడండి. ఒక ఎలివేటర్ గనిలోని నిమిషానికి 6 మీటర్ల వేగంతో దిగుతుంది. అది నేలమట్టం నుండి 10 మీటర్ల పై నుండి దిగుచున్నచో 350 మీటర్లను చేరుటకు ఎంత సమయము పడుతుంది? ఇప్పుడు డిఫరెన్స్ చూద్దామండి. భూమి నేలమట్టం మీద ఇప్పుడు ఎలివేటర్ ఉందంట. ఇప్పుడు ఎలివేటరు ఇలా ఉందనుకో, బోర్ అనుకోండి, బోర్ వేస్తున్నారు అనుకోండి. ఇది నేలమట్టం అనుకో, పైన 10 మీటర్ల పైపు ఉంది, కింద -350 ఉంది. అంటే మొత్తం మీద దిగాల్సింది ఎంత అంటే పైన 10ని కవర్ చేయాలి, కింద 350 మీటర్లని కవర్ చేయాలి. మొత్తం మీద 360 మీటర్లు కవర్ చేయాలి. ఒక్క నిమిషానికి 6 మీటర్ల వేగంతో వెళుతూ ఉంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? 60 నిమిషాలు అనేది పడుతుంది. అర్థమైందా? పైన 10, కింద 350, మొత్తం మీద ఎన్ని మీటర్లు? మొత్తం 360 మీటర్లు. మైనస్ చేసేయకూడదు. మైనస్ చేసిన ఎలా చేయాలి? డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎలా కనిపెట్టాలి? -350 -10 రెండింటికి డిఫరెన్స్, రెండింటికి మైనస్ ఉన్నప్పుడు కూడా మైనస్ పెట్టాలి కదా. పోనీ అలా చేసిన కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి లెక్కలో రాంగ్ పెట్టద్దు. కాన్సెప్ట్లు అర్థం చేసుకున్నప్పుడు మీరు చక్కగా ఆన్సర్స్ అనేవి పెడతారు. ఇక ఈ లాస్ట్గా ఉదాహరణలు ఉన్నాయండి. ఉదాహరణలు ఫినిష్ చేద్దాం చూడండి. మొత్తం -3 అయ్యేటట్టు పూర్ణ సంఖ్యలు జత రాయండి. మొత్తం -3 అవ్వాలంటే తీసుకున్న సంఖ్య అంటే మరొకటి నెగిటివ్ నెంబర్ -3 ఎక్కువ ఉండాలి. చూడండి, 8 తీసుకున్నాను అనుకో, 8 కంటే 3 ఎక్కువ ఎంత? 11, -11. 8 -11 -3 అవుతుంది. -5 భేదం ఉండాలి. అంటే చూడండి, 4 తీసుకున్నాను అనుకో, 4 కంటే 5 ఎక్కువ 9, 4 -9 -5. అట్లా మనం చక్కగా రాసుకోవచ్చు. నేను చెప్పాను మొత్తం 0 అవ్వాలంటే సేమ్ నెంబర్కి ప్లస్, సేమ్ నెంబర్కి మైనస్ తీసుకుంటే మొత్తం 0 అవుతుంది చెప్పాము. తర్వాత పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు, తప్పు సమాధానానికి -2 మార్కులు వచ్చినాయి. రాధిక అన్ని ప్రశ్నలకు సమాధానంగా 10 సరైనవి. 10 సరైనవి అంటండి. 10 2 5 50 మార్కులు వచ్చినాయి. ఆమె మొత్తం మీద 30 మార్కులే పొందింది. అంటే 20 మార్కులు తగ్గిపోయినాయి. 20 మార్కులు తగ్గిపోయాక మైనస్ పెట్టుకో. ఒక్కొక్క తప్పు క్వశ్చన్కి 2 మార్కులు పోతున్నాయి. సో 2 అనేది 10 సార్లు. సో 10 ప్రశ్నలు రాంగ్ పెట్టేసింది. అర్థమైందా? అలా చేయండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, చూడండి, చెక్ చేయండి. రెండోది మీరు చేయండి. రెండో రామను జై కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగా 4 సరైనవి మరియు అతను 12 మార్కులు పొందాడు. వారు రాసిన తప్పు సమాధానాలు ఎన్ని అన్నారు? ఈ ప్రశ్నకి సమాధానం మీరు చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు మరి ముఖ్యంగా. తర్వాత మూడో ప్రశ్న చూడండి. ఒక దుకాణదారురాలు ఒక పెన్నును అమ్మడం ద్వారా రూపాయి లాభాన్ని సంపాదిస్తుంది. ₹1 లాభం వచ్చిందని. ఆమె పాత స్టాక్ పెన్సిళ్లను అమ్మేటప్పుడు ప్రతి పెన్సిల్కు ₹40 నష్టం. పెన్ అమ్మితేనేమో ₹1 లాభం. పెన్సిల్ అమ్మితేనేమో 40 పైసలు. 40 పైసలు అంటే 0.40 నష్టం. అయితే ₹5 నష్టం వచ్చింది. ఒక నెలలో మొత్తం మీద ₹5 నష్టం వచ్చింది. అంటే పెన్సిల్ ఎక్కువ అమ్మిందని అర్థం. ఈ కాలంలో 45 పెన్నులు అమ్మింది. ఓకే, అసలు అప్పుడు పెన్నుల వల్ల లాభం ఎంత? 45 ఇంటూ ₹1 లాభం కాబట్టి ₹45 ప్రాఫిట్లో ఉండాలి. కానీ ఆమె ₹5 నష్టం పొందింది. ₹5 నష్టం పొందిందంటే ₹45 లాభం వచ్చినా ₹5 నష్టం పొందిందంటే ఆమె ₹50 మొత్తం మీద పెన్సిల్ మీద నష్టం వచ్చింది. అంతే కదా? చూడండి, ₹5 నష్టం, మొత్తం మీద ₹5 నష్టం. 45కి 5కి డిఫరెన్స్ ఎంత? చూడ జాగ్రత్తగా. 45కి 5కి డిఫరెన్స్ -5ది. -5కి డిఫరెన్స్ అంటే -5. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి? ప్లస్. 45 ప్లస్ 5, సో 50. మొత్తం మీద పెన్సిల్ మీద ₹50 నష్టం రావాలి.
ఆన్సర్ అయితే 50. ఇప్పుడు నష్టం అని నేను అనుకుంటున్నాను కదా, అందుకే మైనస్ పెట్టుకుంటున్నాను. నేను పెట్టుకుంటున్నా, ఇక్కడ లెక్కను బట్టి కాదు, నేను పెట్టుకున్న 50 రూపాయలు నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ 50 రూపాయల నష్టాన్ని ఆమె 40 పైసలు నష్టం చొప్పున చేయాలి కదా, చేద్దాం చూడండి. అంటే 50 రూపాయలు కదండి నాకు నష్టం. 50 రూపాయలు డివైడెడ్ బై 50 రూపాయలు నేను పైసల్లోకి మార్చేస్తాను, 5000 పైసలు అండి. డివైడెడ్ బై ఒక్కో దానికి 40 పైసలు నష్టం అండి. ఇంకో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి. 4 ఎక్కం 500లో 125 సార్లు క్యాన్సిల్ అయింది. అంటే 125 పెన్సిళ్ళు అమ్మింది, 45 పెన్నులు మాత్రమే అమ్మింది. కాబట్టి ఆ అమ్మాయికి ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా నష్టం అనేది వచ్చింది. జాగ్రత్తగా చూడండి. 45 రూపాయలు లాభం వచ్చిన పెన్నులు అమ్మటం వల్ల, పెన్నులను మించిన నష్టం పెన్సిల్ వల్ల వచ్చింది. కాబట్టి అప్పుడు మొత్తం మీద వచ్చింది. లెక్క ఎలా చేసామో మరొకసారి రెండోసారి చూడండి, అప్పుడు మీకు జాగ్రత్త అర్థమైంది. తర్వాత ఈ రోమన్ నెంబర్ 2 మాత్రం మీరు చేయండి. మరుసటి నెలలో ఆమె లాభం కానీ నష్టం కానీ లేదంటే 0 రూపాయలు ప్రాఫిట్, 0 రూపాయలు లాస్ రావాలి. ఒకవేళ ఆమె పెన్నులను 70 అమ్మినట్టయితే, కాన్సెప్ట్ చెప్తే చూడండి, 70 ఇంటూ 1 రూపాయి అంటే 70 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. కానీ నాకు ప్రాఫిట్ రాకూడదు, లాస్ రాకూడదు. అంటే పెన్సిల్ అమ్మడం వల్ల 70 రూపాయలు నష్టం వచ్చేయాలి. అంటే మైనస్ 70 రావాలి పెన్సిల్ అమ్మటం వల్ల. ఒక పెన్సిల్ అమ్మటం వల్ల 40 పైసలు నష్టం వస్తే మైనస్ 70 రూపాయలు రావాలంటే ఎన్ని పెన్సిల్ అమ్మాలి, జాగ్రత్తగా చెక్ చేయండి. అది చెక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఈ విధంగా ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు చేయండి. జాగ్రత్తగా ఉన్న ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ అనేవి చేసుకోండి. అర్థమైందండి? సో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరినీ చూడమని చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ.